ఆ గేట్ బయటకంట మెడ పట్టుకొని దోషేస్తాడంట. అయితే ఇప్పుడు తూడి మేఘారెడ్డిని నేను డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఎవడబ్బ సొమ్మని నీ క్యాంపస్ లో నుండి బయటికి దొబ్బేస్తావు నువ్వు మెడబట్టి? అంటే ఇతర పార్టీలోళ్ళు గెలవద్దా? నువ్వు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా అక్కడ ఉన్నావు కాబట్టి నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఒకవేళ నువ్వు ప్రజలకు ఎలాంటిది చెయ్యకపోయినా కూడా నువ్వెవరైతే నిలబెడతావో ఆ అభ్యర్థికి మాత్రమే ఓటేయాలా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. టుడే 18 న్యూస్ ఛానల్ నుండి నా పేరు కల్పన. నేను టుడే 18 న్యూస్ ఛానల్ నుండి నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నా. అంటే ఒకవేళ వేరే అభ్యర్థులు గెలిస్తే ఏదైనా ఫండ్ కావాలన్నా ఏమైనా పనులు జరగాలన్నా మీరు నా దగ్గరికే రావాలి, ఇది గుర్తుపెట్టుకోండి అని ఎవరిని నువ్వు బ్లాక్మెయిల్ చేస్తున్నావు? అంటే ప్రజలు బెదిరించి నువ్వు ఓట్లు వేసుకుందాం అని అనుకుంటున్నావా? ఎమ్మెల్యే మేఘారెడ్డి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక అధికారంలో ఉండి నువ్వు మాట్లాడవలసిన మాటలు ఇవేనా? అంటే ఒకవేళ ఇతర పార్టీలు గెలిస్తే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నందుకు సర్పంచులు నీ దగ్గరికి వస్తే నువ్వు మెడ పట్టుకొని బయటికి దొబ్బేస్తావా? ఇదే నీ సంస్కారమా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. ప్రజలారా ఆలోచించండి. ఓట్ల ద్వారా, మీ ఓట్ల ద్వారా, మన ఓట్ల ద్వారా గెలిచి ఈ రోజు ఆయన ఏమంటున్నాడంటే నేను నిలబెట్టిన అభ్యర్థులకు నువ్వు ఓటేస్తేనే, మీరు ఓటేస్తేనే అని ఎంత దుర్భాషలు మాట్లాడుతున్నాడు చూడండి. ఆయన ఒక చదువుకున్న వ్యక్తేనా? ఆయనకు ఒక సంస్కారం ఉందా? ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ఎవరైనా ఒకవేళ సర్పంచ్ అభ్యర్థులకు ఇతర పార్టీలకు ఓట్లేస్తే వాళ్ళకి ఏమైనా పనులు కావాలంటే నా క్యాంపస్ దగ్గరికే రావాలి. చూడండి ఆయన ఏమంటున్నాడో.